మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈ థంబ్‌నెయిల్ కొద్దిగా కాంట్రోవర్షియల్‌గా ఉంది కాబట్టి ముందే ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ కేజ్రీవాల్‌ని మా అయ్య అన్నాను, స్వాతి మలివాల్ వారిని అత్త అన్నాను. ఈ మాటకు విపరీత అర్థాలు తీసే అవకాశం ఉంది కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. సాధారణంగా మగవారిని అంకుల్ అని, ఆడవారిని ఆంటీ అని అంటారు కదా. అందుకని ఆ అంకుల్, ఆంటీ పదాలను ఇక్కడ తెలుగులో చెప్పానంతే. దీని మీద మీరు వేరే కథలు, వీళ్ళు గత 20 సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేస్తున్నారు, అటువంటప్పుడు పలానా రోజున ఒక ఏసీ కూపేలో వాళ్ళిద్దరే ప్రయాణించారు అంటూ చెప్పకండి. అటువంటి సంఘటనలు మీకు తెలిసి ఏమైనా ఉంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతేగాని అటువంటి కథనాలను ఇక్కడ నా కథనానికి ఆపాదించకండి. ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్ళిపోదాం. మన కేజ్రీమాయ్య ఉన్నాడు కదా, మొన్న 13వ తారీఖున ఆయనకు ఒక బెయిల్ వచ్చేసింది. సాధారణంగా ఈడీ చట్టం కింద ఉన్న కేసుల్లో బెయిల్స్ రావంట. ఇప్పటిదాకా ఎవరికి అంత తేలిగ్గా రాలేదు. కానీ మన కేజ్రీవాల్ మాయికి బెయిల్ వచ్చేసింది. దాని మీద మనకి ఇక్కడ కొంతమంది కంగారు గుడ్డు ప్రొఫెసర్లు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పేశారు, ఈడీ ఇప్పటి వరకు ఎవరికీ బెయిల్ ఇవ్వలేదు ఈ సెక్షన్ల కింద, కానీ ఇప్పుడు కేజ్రీవాల్కు ఇచ్చారు అంటే ఆ కేసు ఆల్మోస్ట్ అతని మీద లేనట్టే అనుకుంటూ ఎక్కడితో మోడీ పని అయిపోయింది అని కథనాలు నడిపారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన పేరు డొనాల్డ్ లూ. ఈయన అమెరికా ప్రభుత్వంలో డిప్యూటీ సెక్రటరీయో అసిస్టెంట్ సెక్రటరీయో ఆ హోదాలో ఉన్నారు. ఈయన పని ఏంటంటే, ఎక్కడైనా విదేశాలలో ఎలక్షన్లు జరుగుతూ ఉంటే అక్కడ ఎలక్షన్లను ప్రభావితం చేసి వాళ్లకు కావలసిన మనుషులను గెలిపించేటట్టు చూసుకోవడం. ఆ పని మీదే అనుకుంటాను. మన ఎలక్షన్లను ప్రభావితం చేయడానికి మొన్న 13న వచ్చాడు. ఆయన వచ్చిన రోజునే ఇక్కడ మన గురువు గారికి బెయిల్ రావడంతో ఈయన ప్రభావం ఏదో ఉందా అని అనుకున్నాం. అలాగే ఈ మధ్యన కొన్ని విషయాలలో మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుతో విభేదించింది. అందుకని మోడీని కంట్రోల్లో పెట్టడం కోసం సుప్రీంకోర్టు ఈ బెయిల్ ఇచ్చేసింది అని కూడా కొంతమంది అన్నారు. కానీ విచిత్రం ఏంటంటే, ఆ బెయిల్ మీద ఆ కేజ్రీవాల్ గారు ఇంటికి వచ్చిన 5-6 గంటల్లోనే ఒక డౌట్ వచ్చేసింది. ఏంటిది, అసలు కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వడమే పెద్ద కుట్రతో ఇచ్చారా అని. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నా సరే ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆయన కాదు, ఆయన సహచరులో అధికారులు ఎవరో తప్పు చేసి ఉంటారు, ఆయన మంచివాడే అన్న ఉద్దేశం ప్రజల్లో కొంత ఉంది. కానీ ఆ బెయిల్ వచ్చిన తర్వాత జరిగిన సంఘటనల వల్ల 24 గంటల్లో గుడ్డ ఇప్ప తీసుకుని గూడెం సెంటర్లో నించున్నట్టుగా అయిపోయింది ఆయన పని. ఈవిడ పేరు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయే ఉంటుంది, స్వాతి మలివాల్. కేజ్రీవాల్ లాగే ఈవిడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు. వీళ్ళిద్దరూ గత 20 సంవత్సరాలుగా రకరకాల రంగాల్లో కలిసి ప్రయాణిస్తున్నారు. కేజ్రీవాల్ గారు జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన 1-2 గంటల లోపే ఈవిడ కేజ్రీవాల్ గారి ఇంటికి వెళ్ళారు, చాలాసేపు ఉన్నారు. ఆమె బయటకు వచ్చి కేజ్రీవాల్ గారి పిఏ గారు నన్ను కొట్టారు అన్నారు. సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు, ఒకసారి చూడండి. సరే, ఇక్కడ జరిగిన విషయాలన్నీ మనం వింటూ కూర్చోలేం కదా. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు 2 రోజుల వరకు పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో తిరుగుతున్న సమాచారాన్ని సుమోటోగా తీసుకుని జాతీయ మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. 24 గంటల లోపు సరైన చర్య తీసుకొనకపోతే మేం ఎంటర్ అవుతాము అని. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు స్వాతి మలివాల్తో కలిసి సీఎం గారి ఇంటికి వచ్చారు. భారతదేశ చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి అనుకుంటాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో పోలీసులు క్రైమ్ సీన్ రీక్రియేట్ చేయడం అన్నది. స్వాతి మలివాల్ గారి మెడికల్ టెస్ట్ రిపోర్ట్ చూస్తే దెబ్బలు కొద్దిగా గట్టిగానే తగిలినట్టున్నాయి. ఎంత గట్టిగా తగిలాయి అంటే ఆరోపణలు రుజువు అవ్వడానికి సరిపోయేంత గట్టిగా తగిలాయి. ఆ కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఏసీపీ గారిని, కన్సర్న్ ఏసీపీ గారిని తీసుకుని స్వాతి మలివాల్ గారిని కొట్టిన కేజ్రీవాల్ గారి పిఏ బిబావ్ కుమార్ ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు,
ఆయన గురించి చెప్పలేదు, ఆయన ఇంట్లో లేరని చెప్తున్నారు. ఎవరు ఆ నోటీస్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అప్పుడు ఆ కమిషన్ ఆ నోటీసును ఆయన గేటుకు అంటించారు. మొత్తానికి కేజ్రీవాల్ గారి పిఏ గారి మీద కేసు రిజిస్టర్ అవడంతో పార్టీకి చెందిన అతిషి అనే ఒక మేడం గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ జరిగిన విషయాల మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, అబ్బే అతను కొట్టలేదు, లేకపోతే ఆవిడగే కొట్టుకుంది, ఇట్లాంటి కథలు చెప్పకుండా డైరెక్ట్గా ఇదేదో బీజేపీ కుట్రా, బీజేపీ చేసింది అనుకుంటూ బురద చల్లారు. जब से अरविंद केजरीवाल जी को बेल मिली है, जमानत मिली है, కేజ్రీవాల్ గారికి బెయిల్ దొరికిన తర్వాత तब से भारतीय जनता पार्टी एक षड्यंत्र रचा और उस षड्यंत्र के तहत स्वाति मालीवाल जी को दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी के घर 13 मई को सुबह सुबह भेजा गया. కేజ్రీవాల్ గారు ఆ బెయిల్ మీద వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ఒక కుట్రవన్నీ 13వ తారీఖు ఉదయాన్నే ఈ స్వాతి మలేవాల్ అనే ఆవిడ్ని ఆయన ఇంటికి, అదే కేజ్రీవాల్ గారి ఇంటికి పంపారట. బాగుందండి, వాళ్ళు కొట్టుకుని బీజేపీ మీద పడుతున్నట్టుగా ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే అన్నా హజారే గారు 2011లో అవినీతికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని తీశారు. చాలామంది ఆ ఉద్యమంలోకి వచ్చి జాయిన్ అయిపోయారు. ప్రభుత్వ అధికారి అయిన కేజ్రీవాల్ గారు, అట్లాగే అనేక ఎన్జిఓలు నడుపుతున్న అనేక మంది సోషల్ యాక్టివిస్టులు, వీళ్ళందరూ అందులోకి జాయిన్ అయ్యారు. అట్లాగే పరపతి పెంచుకున్నారు. ఆ ఉద్యమం అయిపోయిన వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆయన ఫోటోను వెనకాల పెట్టుకుని ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. దాంతో సక్సెస్ అయ్యారు. ఈ 10 ఏళ్ళగా ఢిల్లీని పాలిస్తున్నారు. ఆ పార్టీ ధ్యేయం ఏంటి? అవినీతికి వ్యతిరేకంగా పోరాటం. అటువంటి జయంతో ప్రారంభమైన ఆ పార్టీ 10 ఏళ్లలో మురికి కోపంలోకి వెళ్ళిపోయింది. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే, వ్యవస్థాపక సభ్యులు అందరూ కూడా ఈ పార్టీని స్థాపించిన వాళ్ళలో నేను ఉన్నాను, నేనే స్థాపించాను, దీని మీద నాకు పూర్తి అధికారం ఉంటుంది అన్న భావనలో ఉంటారు. అట్లాగే ఈ 10 ఏళ్ళగా అటువంటి సభ్యులకు మంచి మంచి పదవులు ఉన్నాయి. ఆ పద్ధతిలోనే స్వాతి మలీవాల్ గారు కూడా చాలా రకరకాల పదవులు అనుభవించారు. అటువంటి వాటిల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ పదవి కూడా ఉంది. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ గారు కస్టడీలో ఉన్నారు కాబట్టి వేరొకరు ముఖ్యమంత్రిగా ఉండవలసిన పరిస్థితిలో అవకాశమో కలిగినాయి. కాబట్టి ఎవరికి వారు ఆ పదవి మీద ఆశ పెట్టుకున్నట్టున్నారు. అటువంటి ఏదో డిస్కషన్ జరగడం వల్లే అనుకుంటాను అక్కడ కేజ్రీవాల్ గారి పిఏగా ఉన్న బిభవ్ కుమార్ గారు ఆవిడ్ని కొట్టారు. ఈ ఇష్యూతో కేజ్రీవాల్ గారి నోరు మోగపోయినట్టుంది. ఒకసారి ఈ సీన్ చూడండి, మైకును పక్కన కూర్చున్న పెద్ద మనిషి వైపు ఎట్లా తోసేస్తున్నాడు. మ్యాటర్ ఏంటంటే అక్కడ పత్రికా ప్రతినిధులు స్వాతి మలేవాల్ గారి ఇష్యూ గురించి ప్రశ్నించారు. నోరెత్తలేక ఆ మైకు పక్కకు తోసేశాడు. ఆ పక్కన ఉన్న పెద్ద మనిషి కూడా ఏం చెప్పాడో ఒకసారి చూడండి. अरे उससे ज़्यादा जरूरी और चीज़ें भी हैं कागज. ఆ పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు? అరే బాబు, దానికంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి అంటున్నాడు. ఎలక్షన్ టైంలో ఈ టైంలో అంత హీట్గా ఉంటే అది కాక వేరే విషయాలు ఏవో ఇంపార్టెంట్ ఉన్నాయట. పాపం కేజ్రీవాల్ గారు అనవసరంగా బెయిల్ మీద వచ్చాను, ఆ లోపడే ఉంటే ఆ సింపతితో 4 ఓట్లన్నా పడేయి అని గిలగిల్లాడిపోతున్నాడు కదా. స్వాతి మలేవాల్ గారిని కొట్టిన బిభవ్ కుమార్ అన్నయ్య కూడా ఒక కౌంటర్ కంప్లైంట్ చేశాడు. దాని మీద ఎఫ్ఐఆర్ రైట్ చేశారు. ఏదేమైనా సరే, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా, ఎన్ని కంప్లైంట్లు, ఎన్ని కథలు చెప్పినా మొత్తానికి మనం బిభవ్ కుమార్ అన్నయ్యని అరెస్ట్ చేసేసారు. ఇంతకీ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? సీఎం గారి ఇంట్లో జరిగింది. మరి సీఎం గారు కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు. ఆయన పిఏ ఆయన ఇంట్లో ఒక స్త్రీని కొట్టాడు అని కంప్లైంట్ ఉన్నప్పుడు దాని మీద ప్రతిస్పందించాలి కదా, ఎటువంటిది లేదు. ఈలోగా ఈ మాయదారి ఈడి ఉంది కదా, వాళ్ళని ఎందుకని మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని ఆ లెక్కర్ కేసులో ముద్దాయిగా చూపించేసింది. ఒక రాజకీయ పార్టీ మొత్తంగా ఒక క్రిమినల్ కేసులో ముద్దాయిగా నిలబడడం అన్నది నాకు తెలిసి భారతదేశంలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఇదే తొలిసారి అవుతుంది. ఆ విధంగా మన కేజ్రీవాల్ గారు తన పార్టీకి గిన్నిస్ బుక్లో స్థానం కల్పించారు.
చెత్త ఊడుస్తాను అంటూ చీపురు పట్టుకు వచ్చిన కేజ్రీవాల్ గారు, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అన్నీ కూడా ఆ చెత్త చేటలోకి వెళ్ళిపోయాయి. మిత్రులారా, ఎంత బలమైన ముసుగైనా సరే ముఖానికి వేసుకున్న తర్వాత ఏదో ఒక రోజు ఆ ముసుగు బయటికి వస్తుంది. అదేవిధంగా ఒక 10 సంవత్సరాల పాటు ఆ ముసుగు వేసుకున్నా సరే ఈ రోజున ఆ నీతిమంతుడు అన్న ముసుగు నుంచి మన కేజ్రీవాల్ మాయి గారు బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు తమ ఒరిజినల్ ఫేస్ చూపించేశారు. రేపు బ్యాలెట్ పేపర్ల మీద కేజ్రీవాల్ గారికి ఢిల్లీ ప్రజలు ఎటువంటి మేకప్ చేస్తారో చూద్దాం. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.